ఓం నమ శివాయ. చాలామంది అనుకుంటారు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మంచి ఇంగ్లీష్ వస్తుంది, బాగా చదువుకుంటారు. అలాగే చుట్టుపక్కల వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారంటే నామోస్గా చూస్తారు. ప్రైవేట్ స్కూల్లో మా పిల్లలు చదువుకుంటున్నారంటే చాలా గర్వంగా ఉంటుందని అనుకుంటారండి. ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ రెండు ఒకటేనండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని సదుపాయాలు బాగున్నాయండి. చదువు బాగా చెప్తున్నారు, అలాగే ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు. ఎలా ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉందో గవర్నమెంట్ స్కూల్లో కూడా అలాగే ఉన్నాయండి. గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఇంకా మనం పై స్థాయిలకి వెళ్ళొచ్చండి. మంచి మంచి ఆటలు కానీ, ఆటల పోటీలైనా, జిల్లా స్థాయిలో కానీ ఏ ఒక్కటైనా ఒక మంచి రేంజ్లో ఉంటాయండి. 10th క్లాస్ మార్కులు వచ్చిన త్రిబుల్ ఐటీ వస్తుంది. అన్ని రకాల వసతులు గవర్నమెంట్ స్కూల్లో బాగుంటాయండి. అదే మనకు ప్రైవేట్ స్కూల్లో అనుకోండి, మనకు ఒక ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు, అంతకు మించి ఇంకేముంటుందండి. అలా అని నేను తప్పు పట్టడం లేదు, రెండు స్కూళ్ళు బాగానే ఉంటాయండి. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎవరు కూడా ప్రైవేట్లో చదివితే బాగుంటుంది, గవర్నమెంట్లో చదివితే నామోస్గా ఫీల్ అవ్వడం అనేది ఎప్పుడూ చేయకూడదండి. పిల్లల ముందు కూడా ఎవరు అలా అనుకోండి, మీ పిల్లలు గవర్నమెంట్లో చదువుతున్నారా, మా పిల్లలు ప్రైవేట్లో చదువుతున్నారని పిల్లల ముందు అంటే బాధపడతారండి. అందుకు గవర్నమెంట్లో చదివినా ప్రైవేట్లో చదివినా ఎక్కడ చదివినా చదువే కదండి. తెలుగుగా బాగా చదువుకున్న వాళ్ళకి ఎక్కడ చదివినా వాళ్ళు మెరిట్ స్టూడెంట్లు, బ్రైట్ స్టూడెంట్లు అవుతారండి. ఇంకా పెద్ద పెద్ద స్థాయిలకి వెళ్తారు. గవర్నమెంట్లో చదువుకున్న పెద్ద స్థాయికి వెళ్తామండి, ప్రైవేట్లో చదువుకున్న పెద్ద స్థాయికి వెళ్తాం. కానీ గవర్నమెంట్ చీఫ్ అని ఎవరు చూడకూడదండి. రెండు బ్యాలెన్స్డ్గా చూడండి. పిల్లలు ఎందరు చదువుకున్నా బాగా చదువుకుంటారండి. గవర్నమెంట్లో చదువుకుంటే అన్ని రకాల బాధ్యతలు తెలుస్తాయండి. చుట్టుపక్కల వాళ్ళతో చక్కగా మాట్లాడి కలివిగా ఆనందంగా ఉంటారండి. ప్రైవేట్ స్కూల్లో చదివితే ఎవరి దారి ఆల్దేనండి. గవర్నమెంట్లో ఉండే ఆనందం కానీ, సంతోషం కానీ ఏ ఒక్కటైనా ప్రైవేట్లో రాదండి. ఎవరికైనా వీడియో తప్పుగా అనిపిస్తే క్షమించండి. నేను ఎవరిని ఉద్దేశించి అయితే అనలేదండి. ఎవరిష్టం వాళ్ళది. ఓం నమ శివాయ.